నమస్తే. నేడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జ్ఞానేశ్వరన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నీలమాధవ గారికి, తందిబాబన్న గారికి, చొప్పశంకరన్న గారికి, ప్రొఫెసర్ దినేష్ సార్కు, సంత జగన్మోహన్ సార్ గారికి, వరలక్ష్మి గారికి, వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నమస్తే చెప్పుకుంటూ ఒక్క విషయం గుర్తుంచుకున్నాను. నీలమదన చెప్తున్నాడు, మనము చైతన్యమైనప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడదామని. మనం చైతన్యమైనప్పుడే మన హక్కుల గురించి మాట్లాడదామని అంటున్నాడు. ఆనాడు ఏ సమాజం చైతన్యంగా ఉండి ఆ హక్కులు పొందిరు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. 1972లో రిజర్వేషన్ పరంగా పూర్తిగా అనగదొక్కి ఈరోజు అజ్ఞానంలోకి నెట్టినటువంటి ప్రభుత్వాలు ఇంకా చైతన్యం అంటే స్వతహాగా చైతన్యం అవుతామా? మనం విద్య లేని చైతన్యం అవుతామా? విద్య దక్కకుండా చేసిన ప్రభుత్వాలను నిరసించాల్సిన అవసరం ఉంది. మనకు రిజర్వేషన్ ద్వారా మాత్రమే చైతన్యం సాధ్యమవుతుంది. కానీ చైతన్యం అయినాకనే మనము రిజర్వేషన్ అడుగుదామంటే మాత్రం మన ఈ తరాలు ఆల్రెడీ మన పూర్వీకులు చనిపోయారు, మన తరాలు కూడా పూర్తి అవుతాయి. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు వినే పరిస్థితి లేని ఎవరు కూడా ఇప్పుడైతే ఈ కార్యక్రమం